అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో వెరీ స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తున్నారు. అది ఏందని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుంటే కారణం చెప్పాల్సిందే. అనంతపురం అశోక్ నగర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇంటి వద్ద కాకుండా మరెక్కడైనా ఇస్తే ఖచ్చితంగా కారణం నమోదు చేయాల్సిందే. పింఛన్లు అందుకున్న రోజు వారితో నేరుగా IVRS సర్వే ద్వారా పంపిణీ తీరును అడుగుతున్నారు. పలు రకాల వైకల్య ధృవీకరణ పత్రాలు, బోగస్ ఏరివేతలకు పునఃపరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతే కొలమానంగా అర్హులకే పింఛన్లు దక్కే విధంగా చర్యలు చేపడుతున్నారు. నివాసం మ్యాపింగ్ ఒక చోట ఉంటే పింఛన్ మరొక చోట పొందుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇడేహల్, బొమ్మనహల్ మండలాల్లో ఉన్న గనుల్లో ఇతర జిల్లాల్లోని వారు పనిచేస్తున్నారు. పింఛన్ ఇక్కడ మార్పు చేస్తున్న నివాసం మ్యాపింగ్ ఇతర జిల్లాల్లో చూపుతుంది. RDT పాఠశాలల్లో చదివే విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రులు వారి స్వగ్రామాల్లో ఉంటే పిల్లలు పాఠశాలకు తీసుకుంటారు. పలువురు వృద్ధులు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాల్లో ఉంటూ ఎన్టీఆర్ భరోసా పొందుతున్నారు. ఒక్కోసారి ఉపాధి హామీ పనికి వెళ్ళిన చోట పంపిణీ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పింఛన్ పొందుతున్నవి అనంతపురం జిల్లాలో 1500 వరకు ఉన్నాయి. మార్చి 1న పింఛన్ పంపిణీ చేసే సమయంలో ఎందుకు నివాసానికి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తున్నారు? మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఖచ్చితంగా అంటే ఇళ్ళ దగ్గరికే పింఛని తీసుకొని వస్తారు కాబట్టి మీరు ఇళ్ళ దగ్గరే వచ్చి తీసుకోవాలా. ఇళ్ళ దగ్గర ఉండి పింఛన్ తీసుకోవాలి. ఒకవేళ మీకు పింఛన్ ఇంటి దగ్గర ఇవ్వకోకుండా అక్కడికి రాండి ఇక్కడికి రాండి అని ఏమన్నా అన్నారంటే ఖచ్చితంగా అంటే మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చు. అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. అందులో కొన్ని కారణాల వల్ల వికలాంగులకి అట్లాంటి వాళ్ళకి పింఛన్ తీసేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి మీ పింఛన్ అనేది మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్